కనీస సౌకర్యాలు లేవు. అయితే పేరెంట్సే వాళ్ళకి సహకరించి పేరెంట్సే డబ్బులు ఖర్చు పెట్టి మా పిల్లలకు నేర్పండి, మీకు ఆదుకునేటందుకు మేము ముందుకు వస్తామని చెప్పి ఇక్కడ చాలామంది ఉన్నటువంటి కళామతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రకాశ్ అన్న గారు మీరు రాకముందు ఆ అమ్మాయితోటి వాళ్ళతోటి మాట్లాడి నేను తెలుసుకున్నా. వాళ్ళ యొక్క కళాకారుల యొక్క సాధక బాధకాలు కానీ ఇబ్బందులు కానీ 3-4 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ కళను మరింత ముందుకు తీసుకుపోయేటందుకు ఓ పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో కానీ బయట కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ అవసరమైన సందర్భంలో మాట్లాడి ఈ కళలను ఈ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరందరూ కూడా చూసి మరి మీ పిల్లలు ఎంతో కష్టపడి, నేను అనుకుంటా మనం 10 నిమిషాలు చూసే నాట్యం వెనక చాలా బాధలు ఉంటాయి. ఆ పిల్లలు నెలల తరబడి క్లాసులు అటెండ్ కావాలి, దుస్తులు తయారు చేసుకోవాలి, అమ్మ నాయనలను కుటుంబ సభ్యులందరినీ రేపు నా ప్రోగ్రాం ఉన్నది మీరు రావాలని చెప్పి అందరిని కూడా తీసుకొని వచ్చేటువంటి ఎంతో మరి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేసింది. కాబట్టి మరి మీ అందరు వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఈ సంస్థ తరఫున మరి పద్మజ్యోతి అవార్డ్స్ కూడా మరి దీంట్లో సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. మరి వాళ్ళు చేసిన తర్వాత మన పిల్లలందరినీ కూడా మరి మంచి స్థాయికి ముందుకు తీసుకుపోయేటందుకు ప్రయత్నం చేస్తుంటూ మేము కూడా ఈ కళలను ఎప్పుడు కూడా ఆదరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఈ భారత సనాతన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు సహకరిస్తున్న కళామతల్లి ముద్దుబిడ్డలకు, వారి యొక్క పేరెంట్స్కు, ఈ సంస్థ నడిపిస్తున్నటువంటి పాండే గారికి అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్, జై హింద్, జై తెలంగాణ. సన్మానకర్త ఈనాడు ముఖ్య అతిథి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గారికి బొకేతోటి సన్మానించవలసిన. ఇంకో విషయం మర్చిపోయాను. ఈ కళా సంస్థకు సంస్కృతి కళా నికేతన్కు ప్రకాశనతో నేను మాట్లాడుకొని అవసరమైతే నా పార్లమెంట్ సభ్యునిగా నా నిధుల నుంచి ఎక్కడన్నా సంస్థ నిర్మాణం కోసం కానీ ఇంకేదైనా ఉంటే నేను 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నా నిధుల నుంచి ఇస్తానని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మీ అందరి సహకారంతో కన్నడ ప్రోత్సహంలో ఇలాంటి పెద్దలు ఉన్నారంటే అందరూ ఒకసారి చెప్పట్లతోటి వారిని సన్మానించే కార్యక్రమం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రకాశం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్రకాష్ సార్కి సన్మానం జరుగుతుంది. అలాగే అడిషనల్ డీసీపీ గురాన్ సార్కి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మీరు తొందరగా వెళ్ళాలని కాబట్టి ఈ అధికారులు, నాయకులు కళల పట్ల ఇంత ఆప్యాయత చూపిస్తున్నందుకు సాంస్కృతిక కళా నికేతన్ ఫెస్టివల్ కార్యక్రమం దీంట్లో గౌరవనీయులు నీటిపారుదల నిపుణులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ అన్న గారు, నేను, ఇంకా దైవజ్ఞ శర్మ, ఇతర కొంతమంది కళాకారులు, ముఖ్యంగా ఈ సుదీప్త పాండే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. వందలాది మంది కళాకారులు వచ్చి ఈ యొక్క ఫెస్టివల్లో పాల్గొనటం
ఇందులో ముఖ్యంగా సనాతన భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి కూచిపూడి కానీ ఇంకా అనేక భరతనాట్యం కానీ ఇటువంటి సంబంధించినటువంటి ప్రోగ్రాంలు ఇస్తుంటే మనం ఈ యొక్క సాంప్రదాయపరమైనటువంటి వాటిని కొంత నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది అనిపిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకనే వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించి మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో చరిత్రలో జరిగినటువంటి వాటి అన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నాయి. కాబట్టి ఈ కళలను ప్రోత్సహించాలనేదే మా యొక్క ఉద్దేశం కూడా. అందుకని చిన్నారుల యొక్క పిల్లల తల్లిదండ్రులు ఈ ఖర్చులు భరించి వాళ్ళే ఈ సంస్థలను ప్రోత్సహించి పోషిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మేము కూడా పార్లమెంట్ సభ్యునిగా మా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడి కళలను కాపాడుకునేటందుకు ప్రయత్నం చేస్తాం. అందుకే పార్లమెంట్ సభ్యునిగా నా నిధుల నుంచి కూడా అవసరమైతే ఇటువంటి కళలను కాపాడుకుంటూ నాకు నిధులు కూడా ఇస్తారని చెప్పలేదు. ఎక్కడో ఒరిస్సాలో పుట్టి సుదీప్తి పాండే తనకున్న కళలను, తనకున్న నాట్యంలో ఉన్న ప్రావీణ్యతను హైదరాబాద్ తీసుకొచ్చి 30 సంవత్సరాల నుంచి సుమారు 10,000 మందికి పైగా శిక్షణనిచ్చిన ఒక గొప్ప కళాకారిణి, ఒడిస్సీ కళాకారిణి సుదీప్తి పాండే. ఆమె ఆహ్వానం మీద నేను, తర్వాత మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ వారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. కేవలం ఒడిస్సీ నృత్యమే కాకుండా తెలంగాణలో మా రామప్పలో పుట్టిన పేరణి నృత్యం కానీ, భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ ప్రతిదీ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఇవాళ ప్రదర్శిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ను వారి గురువుల ద్వారా ఇవాళ పిల్లలు బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రవీంద్ర భారతిని ప్రతిరోజు దీని పర్పసే కళల కోసం, నాట్యం కోసం ఈ రవీంద్ర భారతి ఏర్పాటు చేయబడ్డది. ప్రతిరోజు కూడా మామిడి హరికృష్ణ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ రవీంద్ర భారతి పేరు నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. సరే, అవసరమైనన్ని నిధులు రాకపోయినా కూడా ఆ వచ్చిన నిధులతోని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఇతర భాషల కళలను కూడా ఇక్కడ ప్రోత్సహించడం అనేది సంతోషదాయకం. ఇవాళ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్న ఎంపీ గారికి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ ఇవ్వడానికి వారు ముందుకు రావడం అనేది తప్పకుండా ఆహ్వానించదగ్గది. ఇవాళ వారి ఆధ్వర్యంలో సుదీప్తి పాండే గారు, వారికి ఎంకరేజ్మెంట్ ఉంది. తప్పకుండా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ను ఇక్కడ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది తెలంగాణ పిల్లలకు ఈ కళలను నేర్పిస్తారని, 5,000 సంవత్సరాల క్రితం కళలు కూడా ఎప్పుడో భరతముని రాసిన ఆ గ్రంథం నుంచి ఇవాళ ఈ కళలన్నీ పుట్టినాయి. క్రీస్తు పూర్వం 300-500 సంవత్సరాల కింద ఈ కళలు ఉండేవి. వాటిని మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి కళాకారులు చాలా కృషి చేస్తున్నారు. మీడియా సహకారం కూడా వారికి కావాలి. మీరందరూ వచ్చినందుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.